ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా ఆనందంగా గడపగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సకాలంలో యథావిధిగా పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశాలు కూడా మీ చేతికి రాబోతున్నాయి. డబ్బు పరంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా అనుకున్న శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం కలిసి వస్తుంది. అనుకున్న సమయానికల్లా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఖర్చులు అయితే కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఖర్చులను కొంతవరకు నియంత్రణ చేసుకోవాల్సి ఉంటుందండి. అనుకోకుండా మీరు గతంలో ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటన్నిటినీ పూర్తి చేసుకుని వాటి తాలూకా లావాదేవీలను కూడా సంపాదించుకుని చక్కగా చక్కబెట్టి మీరు చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారండి. వ్యాపారంలో కూడా చక్కటి లావాదేవీలను అయితే జరపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఎంతో శుభప్రదమైన రోజుగా ఉండబోతుంది. అన్ని విషయాలలోనూ కూడా మీకు లాభాలు రావడం కానీ, మీకు అనుకున్న విధంగా ప్రతి పని ముందుకు వెళ్ళటం కానీ, మీరు ఏది చేస్తున్నా కూడా దానిలో అనుకూలమైన వాతావరణం ఏర్పడటం కానీ మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకున్న విధంగానే ఉంటుంది. ఏంటంటే మీరు ఏ పని చేస్తున్నా కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించడమే కాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా మీకు ప్రతి విషయంలోనూ కూడా చేదోడు బాదోడుగా ఉండటం, వారి ప్రతి నిర్ణయానికి కూడా మీకు ఏకీభవించడం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉండటమే కాకుండా మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో మీ వంతుగా మీరు ముందుకు వెళ్ళటం, మీరు విజయాలను సాధించటం మీకు ఈరోజు మానసికంగా మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. కొంతవరకు సాహసోపేతమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారు. అంటే భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అవి వాటి తాలూకా ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆలోచించకుండా మీరు ఖచ్చితంగా ఆ పని చెయ్యాలి అన్నట్టుగా మీరు సాహసోపేతమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. అయితే ఏది తీసుకున్నప్పటికీ కూడా మీరు సహజంగానే మీ యొక్క పెద్దలను కానీ లేదా మీ యొక్క శ్రేయోభిలాషులను కానీ వారిని సంప్రదించి ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోవటం కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వటానికి చక్కగా దోహదపడుతుందండి. అన్ని విషయాలు కూడా మీరు మీ యొక్క పెద్దల వద్ద చర్చించడం కానీ వారి ఆలోచనల మేరకు ముందుకు తీసుకువెళ్ళటం కానీ మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. అన్నింట్లోనూ కూడా ఉత్తమమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఆర్థికంగా కూడా చక్కగా లాభాలను అయితే పొందగలుగుతారండి. అంటే ఎందులో మీరు చేపెట్టినప్పటికీ కూడా అందులో చక్కగా రాణించగలుగుతారండి. అంటే అన్ని వృత్తుల వారికి కూడా కాలం అయితే కలిసి వస్తుంది. చక్కగా ఆర్థికంగా డబ్బు పరంగా మీరు అనుకున్న సమయానికల్లా డబ్బు మీ చేతికి అందడం కానీ, మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనుల తాలూకా డబ్బు మీ చేతికి రావటం కానీ, మీరు గతంలో ఏవైతే లావాదేవీలు జరపలేకపోయారో వాటి తాలూకా లావాదేవీలను జరిపి వాటి తాలూకా డబ్బును మీరు చేతికి దక్కించుకోవడం కానీ ఇట్లాంటివి అయితే ఈరోజు జరుగుతాయండి. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా ఎంతో ఆలోచించే నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అయితే కొంతవరకు మీరు ఈరోజు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారంటే మీకు పడని వారు కానీ లేదంటే మీకు పోటీగా వచ్చే వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం తగుపాటి జాగ్రత్తలను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. వారి వ్యవహారాలలో మీరు కొంతవరకు తెలివిగా ఉండటం, వారు ఏం చేస్తున్నారు అనేది గమనించుకోవటం, వారికి కొంతవరకు దూరంగా ఉండటం, ఇట్లాంటి మెలకువలను మీరు పాటించుకుంటూ వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మీరు చక్కగా మీ పనులన్నిటినీ సకాలంలో సజావుగా పూర్తి చేసుకోవటమే కాకుండా ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ లేకుండా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే మీకు ఎదురవుతుంది. అయితే వారు మిమ్మల్ని ఏదైనా విషయంలో ప్రలోభపరచడం కానీ లేదా ఏదైనా విషయంలో మిమ్మల్ని తర్కించడం కానీ ఇట్లాంటివి చేసే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన అటువంటి వారికి కొంతవరకు దూరంగా ఉండటం కానీ వారు ఏం చేస్తున్నారు అనేది కొంతవరకు మీరు అవగాహన కలిగించుకొని మీ యొక్క పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల కానీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలత అనేది ఉంటుందండి. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు మీరు వైద్యుల సలహాలు తీసుకోవటం కానీ ఇతర జాగ్రత్తలు
బాధ్యతలను వహించడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చక్కబెట్టుకోగలుగుతారు. సకాలంలో వాటన్నిటిని కూడా పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీ యొక్క స్నేహితులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ వారు మీకు చేదోడు వాదోడుగా ఉండటం, అన్ని విషయాలలో మీకు వారి యొక్క సలహాలు కానీ, సహాయ సహకారాలు కానీ అందటం మీకు మానసికంగా మరింతగా దృఢత్వాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మరింత ఎక్కువగా మీ యొక్క విద్య పట్ల మీరు శ్రద్ధాశక్తులను అయితే చూపించవలసి ఉంటుంది. మీ యొక్క సమయాన్ని వృధా చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. అటువంటి వారి విషయంలో జాగ్రత్త పడుతూ మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో, తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, లేదా పోటీ పరీక్షలలో కానీ మీరు కోరుకున్నటువంటి చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది మీరు అనుకున్న విధంగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. అయితే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు, వారి యొక్క మార్గదర్శకత్వం మీకు ఈరోజు ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభప్రదమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే వారు ఉన్నారు, ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీ యొక్క వృత్తిలో మీరు రాణించగలుగుతారు. అయితే కాసింత పనిభారం అనేది ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అనుకున్న సమయానికల్లా కోరుకున్న వేతనం కంటే అధికంగా వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అది మీ చేతికి లభించే అవకాశం అయితే మీకు ఈరోజు ఉండబోతుంది. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. గతంలో ఏదైతే పెట్టుబడుల తాలూకా లావాదేవీలను జరపలేక ఇబ్బంది పడ్డారో అటువంటి వాటిని కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీ యొక్క పెద్దల సలహాలతో మీరు పెట్టుబడులు పెట్టి లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దానిని ఈరోజు చక్కగా దక్కించుకుని మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో శుభప్రదంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళ్తుంది. వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలతో ముందుకు నడిపించుకోగలుగుతారు. చక్కటి సలహాలతో మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసి ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అదే విధంగా వ్యాపారాన్ని ముందుకు నడిపించి లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో రోజువారీ కార్యకలాపాలు వాటిలో కొంతవరకు పనిభారం ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా వాటిని యథావిధిగా మీరు సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వారు ఇచ్చే స్ఫూర్తి కానీ వారు ఇచ్చే సహకారం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీ మనసుకు నచ్చిన విధంగా కొంత సమయాన్ని గడుపుకోగలుగుతారు. పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ యొక్క కార్యాలయంలో మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో పని భారంని అధిగమించి మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు.
కోరుకున్న విధంగా చక్కగా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చక్కగా మీ వ్యాపార విస్తరణ చేసుకోవటానికి అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి మీరు కోరుకున్న విధంగా లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. మీ శ్రేయోభిలాషులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ సన్నిహితులు కానీ వారి యొక్క సహాయ సహకారాలను కూడా మీరు పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి ఇచ్చే స్ఫూర్తితో మీరు అన్ని కొత్త నిర్ణయాలను తీసుకొని అన్నిటినీ కూడా అమలుపరుచుకోగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశులు ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే మీ పెద్దల సమక్షంలో తీసుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశులు రాజకీయ రంగంలో ఉన్నారో, రాజకీయ నాయకుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాలు చేసే వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరేదైతే నమ్మే ధర్మం ఉంటుందో అదే మిమ్మల్ని అన్ని ముందుకు నడిపించి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందరి మనసులోనూ కల్పించే విధంగా చేస్తుందండి. అందరి మేలు కోరే విధంగా మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళి అమలుపరచగలుగుతారు. ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా విషయాలు తెలియడం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తాయండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా ఈరోజు ఈ రాశివారు అనుకూలమైన వాతావరణంలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పెరుగు, అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.